హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతికూర పొడిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని పొయ్యి మీద పెట్టుకుని వాటర్ పోసుకుని బద్ద విరిగేదాకా ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న వాటిని వాట్ చేసుకోవాలండి. ఆ వాటర్ని పక్కన పెట్టుకుంది, వేస్ట్ చేయొద్దండి. దాంతో చారు కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో కూడా దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న దాంట్లో మనం మెంతికూర కడుక్కొని వేసుకోవాలండి. ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోనే పచ్చిమిరకాయ చిలుకలు ఉప్పు వేసుకుని ఆకు మగ్గేదాకా ఉంచుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పక్కన పాన్ పెట్టుకుని అందులోనే తాలింపు గింజలు వేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న వాటిలో ఈ పప్పును తీసుకుని ఒకసారి వేపుకుందామండి. పసుపు వేసుకుని అంతే. చాలా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇలానే తోటకూరతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ఒకసారి తడిపప్పు ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్లో కొద్దిగా తాలింపు వేసి పసుపు, ఉప్పు వేసుకుని మరిగించుకుని పక్కన పెట్టుకోవడమే అండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.